ఉత్తర మండలంలోని కార్ఖానా బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ నిందితుల నుంచి 31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. బోయిన్పల్లి నివాసి శ్రీధర్ ఇంట్లో పని మంచిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్యలు పలు దఫాలుగా బంగారు ఆభరణాలను, బిస్కెట్లను దొంగతనం చేసి దాన్ని కరిగించినట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా మరొక ఘటనలో బొల్లారం ప్రాంతానికి చెందిన సింధు అనే మహిళ ఇళ్లలో పనిచేయడం ద్వారా బంగారు ఆభరణాలను అపహరించినట్టు డీసీపీ తెలిపారు. ఇళ్లలో పని మనుషులను నియమించే ముందు వారి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని డీసీపీ సూచించారు. సెకండ్ కేసెస్ బొల్లారం పోలీస్ స్టేషన్ లో జరిగింది. 13th రోజు మాకు అప్రోచ్ అయ్యారు కంప్లైంట్. దట్ కంప్లైంట్ పేరు వచ్చేసి ఎల్లు సుజాత, 53 years old లేడీ. సో ఈమె అప్రోచ్ అయింది. వాళ్ళ దగ్గర అల్మిరా నుంచి కొన్ని జ్యువెలరీ మిస్సింగ్ ఉంది అని కంప్లైంట్ వచ్చింది. జూలైలోనే ఈ సింధుజా అని అక్యూజ్ ని ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ ఇట్లా ఏదో ట్రావెలింగ్ టైంలో ఓపెన్ చేసి చూస్తే ఇట్లా 15 తులాస్ గోల్డ్ అండ్ 100 తులాస్ వర్త్ సిల్వర్ ఆర్టికల్స్ మిస్సింగ్ ఉన్నాయని చెప్పేసి, సో తన కూడా వాళ్ళ ఈ హౌస్ హెల్ప్ ని ఫస్ట్ ఇనిషియల్లీ సస్పెక్ట్ చేశారు. సో ఈ హౌస్ హెల్ప్ ని అప్రిహెండ్ చేయాలని మా టీమ్స్ లో ఎస్పెషలీ డిఐ బొల్లారం చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ దీంట్లో నాగరాజు, ఎస్ఐ ప్రవీణ్, రాజేష్, శ్రీకాంత్ అండ్ సోనీ కానిస్టేబుల్స్ కూడా వీళ్ళని ఈ అక్యూజ్ ని, అంటే వాళ్ళు సస్పిషన్ రేస్ చేసే టైంకి అక్యూజ్డ్ వర్కింగ్ మానేసి వెళ్ళిపోయింది ఇంటికి వస్తారు. యాజ్ సూన్ యాజ్ ఎంప్లాయర్ హ్యాస్ రేస్డ్ ది సస్పిషన్ దట్ ఏదో ఐటమ్స్ మిస్సింగ్ అయినాయి అని చెప్పే వరకు అక్యూజ్ సర్వెంట్ ఇంటికి వస్తాం మానేసింది. సో దాంతో వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. అండ్ అప్రోచ్ అయిన తర్వాత అక్యూజ్ ని ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ అప్రిహెండ్. అండ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ కేసులో 15 tulas as well as 115 tulas including 7 సో ఇనిషియల్లీ ఇప్పుడు ఈ కంప్లైంట్ లో ఏమైందంటే వాళ్ళ కంప్లైంట్ లో మాకు ఎక్కువ గోల్డ్ చెప్పారని చెప్పారు కంప్లైంట్ ని, ఇంకా బోత్ పార్టీస్ ని